ఆ పొలిటికల్ బ్రదర్స్ తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేతలు, కానీ కొన్నాళ్లుగా దూరంగా ఉన్నారు. అన్న మంత్రి, తమ్ముడు శాసనసభ్యుడు కొంతకాలంగా ఒకే వేదికపై కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటీవల ఒకే స్టేజ్ పైకి రావడంతో కేడర్లో జోష్ పెరిగింది. తమ్ముడు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ బ్రదర్స్? ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ ఓ బ్రాండ్ ఉంది. పాలిటిక్స్ లో తమకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవర్ లో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారన్న పేరుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుంటే, ఈయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు హస్తం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరిద్దరూ 4-5 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. ఎక్కడ పర్యటించినా ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. క్యాడర్ నమ్మకంగా పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ తమదైన స్టైల్లో ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత ప్రాంత నగరేకల్ నియోజకవర్గం బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కొంతకాలంగా అన్నదమ్ములు దూరంగా ఉంటున్నారు. కానీ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకే వేదికపైకి వచ్చి కార్యకర్తల్లో జోష్ నింపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కలిసి పర్యటించారు. ఒకే కారులో ప్రయాణించి ఓ హోటల్లో క్యాడర్తో కొద్దిసేపు సమావేశమై ప్రభుత్వంతో పాటు పార్టీ విషయాలను చర్చించారు. చాలా రోజుల తర్వాత సోదరులిద్దరూ కలిసి కనిపించడంతో అందరూ సంతోషించారు. ఇంతవరకు బాగానే ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పర్యటన వారి గ్రామానికే పరిమితమైందట. నల్గొండలో జరిగిన బహిరంగ సభకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైనా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరు కాలేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వ్యాపారపరంగా అత్యవసర మీటింగ్ కు వెళ్లడంతో ప్రభుత్వం నిర్వహించిన సభకు హాజరు కాలేదని సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఏడాది కాలంగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో అనుచరులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏఐసీసీ క్లియరెన్స్ ఇస్తేనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న విషయం తెలుసు. కానీ ఏదో అదృశ్య శక్తి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతోందన్న ప్రచారం లేకపోలేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్స్ గా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను నమ్ముకుని ఉంటే, రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారారు. 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2022లో హస్తం పార్టీతో పాటు శాసనసభ్యత్వానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయారు. గత ఎలక్షన్ ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చి మునుగోడు నుంచి గెలిచారు. హస్తం పార్టీలో చేరినప్పుడు భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. గత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. కానీ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై కొంత నిరుత్సాహంతో ఉన్నారట. పునర్విభజన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా 3 ముక్కలైంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తుంటే, సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇక భువనగిరి జిల్లాకు స్థానం లేదు. రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ స్థానంలోని కొంత భాగం భువనగిరి జిల్లాలోకి వస్తుంది. దీంతో విస్తరణలో భువనగిరి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుటుంబం నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం కేబినెట్ బెర్త్ గ్యారంటీ అన్న టాక్ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ పాలిటిక్స్ లో కోమటిరెడ్డి ఫ్యామిలీ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.